అసలు ఈ మధ్య ఒక అనుమానం వస్తుంది. కులపరమైన హిపోక్రసీ పోతుందా? కుల హిపోక్రసీ అసలు పోతుందా? నశిస్తుందా మనుషుల్లో అనేటటువంటి సందేహం వస్తుంది. ఇప్పుడు కుల నిర్మూలన గురించి చాలామంది మాట్లాడతారు, మొత్తం కులాలు పోవాలని. అది సరే, కులపరమైన హిపోక్రసీ అనేది పెరిగిపోతుంది. అంటే కులం లేదని చెప్తారు, కులం వద్దంటూ ఆవేశపూరితమైన పాటలు పాడతారు. ఆ పాటలకి జనం ఊళ్ళో ఊరే అంటే ఒక పూనకం వచ్చినట్టు ఊగిపోతారు. అటువంటి పాటలు పాడతారు. మరొక వైపు కులానికి ఇతర కులాలను నిందించటము, ట్రోల్ చేయడం అది చేస్తారు. అంటే మీలో లోపాలు లేవా? మరి కులాన్ని తిడుతున్న వాళ్ళు, కుల నిర్మూలన అంటున్న వాళ్ళు, మరోవైపు తమలో ఉన్న లోపాలను చూసుకోలేకపోవడం, అంటే గురివింద గింజ టైపులో, ఇది చాలామందిలో మనకు కనపడుతుంది. ఉదాహరణకి ఈ మధ్య మందాకృష్ణమాదిగ గారు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు, బాగుంది, అది విమర్శించవచ్చు. కానీ మీరు చేసినటువంటి తప్పులను కూడా మీరు విమర్శించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి వాళ్ళు కూడా, ఆయన విమర్శించే వాళ్ళు అందరూ కూడా. ఉదాహరణకి ఇది కొత్త కాదు, రామ్ విలాస్ పాస్వాన్ బీజేపీలో చేరాడు, ఉదిత్ రాజ్ అని యూపీకి సంబంధించినటువంటి బుద్ధిస్ట్ ఎస్సీ ఆర్గనైజేషన్ సంస్థ ఆయన బీజేపీలో చేరాడు. ఇలా బీజేపీలో చివరికి బీఎస్పీ ఒకప్పుడు బీజేపీతో అంటకాగింది. అప్పుడు మళ్ళీ మన ఆంధ్రాలో ఉన్నటువంటి దళిత నాయకులు అందరూ కూడా బీఎస్పీని సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు విమర్శించలేదు, తీవ్రంగా ఏమిటి ఇదంతా అని తీవ్రంగా నిలదీసేసింది ఏమీ లేదు. ఇప్పుడు మందాకృష్ణమాదిగ చేరగానే ఆయనని విమర్శించడం సరే, ఆయన తప్పులు సరే. ఇంకొకటి, మందాకృష్ణమాదిగ గారు ఏబిసిడి విభజన చేయమన్నారు. అది దాని గురించి ఒక ఉమ్మడి చర్చ అనేది ఏదైనా జరిపారా అందరూ కలిసి? ఆయన అంటున్న దాంట్లో ఏదైనా ఒక పాజిటివ్ పాయింట్ ఉందా అని ఆలోచించారా? అదేం ఉండదు. ఎవరికి వాళ్ళు తమ కులమే గొప్పదని, తామే జాషువా కులం గురించి కూడా కొందరు క్వశ్చన్ చేశారు. కొన్ని ఒక కులం వాళ్ళు, ఏంటి అది జాషువా అసలు దళిత కాదా? ఆయన తల్లి నుంచి కులాన్ని తీసుకున్నాడు, తన అరుంధతి పుత్రుడు అని అద్భుతమైన కవిత్వం రాశాడు. అటువంటి వ్యక్తి కులం గురించి కూడా ఆయన అసలు దళితుడు కాదు అని అలాంటి చర్చలు లేవదీసిన వాళ్ళు చివరికి దళిత నాయకుల్లోనే ఉన్నారు. అది మనకి డొక్కా మాణిక్య ప్రసాద్ గారు జాషువా గురించి, ఎమ్మెల్సీ, ఆయన దళిత నాయకులు, ఆయన జాషువా గురించి మీటింగ్ జరిపినప్పుడు కూడా కొంతమంది స్టేజ్ మీద అలా మాట్లాడడంతో దళిత నాయకులే, ప్రముఖ దళిత నాయకులే మాట్లాడడంతో ఆయన హర్ట్ అయ్యారు. కనుక ఇది ఒక కులం అని కాదు, కులాల గురించి హిపోక్రసీ అది. అంటే కులాలు పోవాలని విరోచితంగా గజ్జెలు కట్టుకుని గంతులు వేయడం వేరు. అది ఆవేశపూరితంగా. మన తెలుగులో ఒక గోల ఏంటంటే ఆవేశం అనమాట, అరవటం. ఎంత గట్టిగా గొంతెత్తి తెరిస్తే, అంటే గట్టిగా గొంతెత్తి తెరిస్తే కులం పారిపోతూ ఉంటుందా? ఏదైనా కుక్క పిల్లే, అది అంత మీనింగ్లెస్. మొత్తంగా తెలుగు వాళ్ళలో ఉండేటటువంటి హిపోక్రసీ, ఆ హిపోక్రసీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ హిపోక్రసీని చూస్తే చిరాకేస్తుంది అనమాట. సరే, అప్పట్లో చలమే విమర్శించాడు. ఏమనంటే కులం పోవాలని ఒక ఆయనతో వాదిస్తూ ఉంటాడు, మళ్ళీ మా కమ్మవారు అంటాడు కొద్దిసేపు అయ్యాక. ఆ హిపోక్రసీ, అది అటువంటి హిపోక్రసీ ప్రతి వాళ్ళలోనూ ఈనాడు ప్రతి చివరికి ఎస్సీ నాయకుల్లో కూడా, దళిత నాయకుల్లో కూడా కనపడుతుంది. ఇప్పుడు మందాకృష్ణమాదిగ గారు బీజేపీలో చేరడం తప్ప ఒప్ప, లేకపోతే అది ఒక కులతత్వమా అని విమర్శించేటప్పుడు, మనువాదం అని విమర్శించేటప్పుడు మనలో ఉన్నటువంటి లోపాలని కూడా మనం చూసుకోవాలి కదా. అనేక ఉదాహరణలు స్పష్టంగా ఉన్నాయి కదా. ఆ ఉదాహరణలు నీకేమీ కనకడపడకుండా నీకు అరుపులు చేస్తే సరిపోతుందా? అది పరిస్థితి. అందరిలోనే ఇది ఉన్నటువంటి విషయం. కుల నిర్మూలన అంటారు కానీ కుల హిపోక్రసీని ఎవ్వరూ పోగొట్టుకోవాలని ప్రయత్నించరు. మరి అది ఎట్లా పోతుంది?